వాళ్ళ ఆయన సోదరుడు అన్న కేసినేని నాని. కేసినేని నాని కూడా చాలా ఒక విజయవాడ పాలిటిక్స్లో టీడీపీకి ఒక మంచి సపోర్టర్గానే ఉన్నాడు ఆయన. మరి ఎందుకు గ్యాప్ వచ్చిందో ఏంటో తెలియదు, టీడీపీతో ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలీదు. అయితే లాస్ట్ నిమిషం వరకు కూడా ఒకసారి కలవటం, మళ్ళీ ఒకసారి సపోర్ట్ చేయటం, మళ్ళీ కలిసి కలవటం, ఇక మళ్ళీ ఇష్యూస్ అన్ని ప్యాచప్ అయిపోయినాయేమో చంద్రబాబు నాయుడు గారితో అనుకోవటం, ఇలా జరిగాయి. ఆఖరికి ఒక గ్యాప్ వచ్చింది, ఇక ఈయనతో ఇక తెగతింపులు అయిపోయినట్టేలే అనుకుంటున్నప్పుడు మన గవర్నర్ ఎట్ హోమ్ అప్పుడు నేను కూడా అటెండ్ అయ్యాను. అప్పుడు చాలా చక్కగా ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు ఈయన కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటే ఇంకేముందులే ఇష్యూస్ అన్ని ప్యాచప్ అయినాయి అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఆయన అనూహ్యంగా వైసీపీలోకి రావడం, ఇక్కడేమో సొంత తమ్ముడికే, ఒకప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కూడా చాలా క్లోజ్గా ఉండేవాడు, అలాంటిది చిన్నికి ఇచ్చారు. అయితే మంచి మెజారిటీతో గెలిచాడు, ఊహించినటువంటి దీంతో గెలిచాడు. అయితే ఇప్పుడు ఈ చిన్ని చుట్టూత చాలా పెద్ద వివాదాలు, పేరేమో అఫ్కోర్స్ ఎలియాస్ చిన్ని, కానీ ఈయన చిన్ని చుట్టూ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారాలు చూస్తే మాత్రం వ్యవహారాలని కూడా చాలా పెద్ద వివాదాలు, ఈడీ నోటీసులు, ఆర్థిక ఆరోపణలు, ఎమ్మెల్యేలతో గొడవలు, చంద్రబాబుతో పార్టీలో ఏదో గ్యాప్ ఉందని చెప్పని ఆయనకి కొన్ని సందర్భాల్లో కొంత అసహనం తెప్పిస్తున్నాడని చెప్పని, ఇట్లా చాలా ఇష్యూస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో కొన్ని హైపోతికల్ కావచ్చు, కొన్ని వాస్తవాలు కావచ్చు. అయితే భవిష్యత్తులో మరి ఈయన వ్యవహారశైలి ఎలా ఉంటుంది, విజయవాడ రాజకీయాలని కుదిపేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. ఏది కేసినేని చిన్ని ఫ్యాక్టర్ గురించి. సో కుటుంబం నుంచి ప్రారంభమైనటువంటి ఈ అంతర్యుద్ధం విజయవాడ రాజకీయాల్లో ఇప్పుడు కేసినేని అనే పేరుతో, ఒకప్పుడు కేసినేని ట్రావెల్స్, కేసినేని వ్యాపారం, కేసినేని డబ్బు, కేసినేని రాజకీయ ప్రభావం, కేసినేని ఇది అనేది ఇట్లా రకరకాలుగా ఈ కేసినేని చుట్టూతోనే తిరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు విజయవాడలో తనకంటూ ఒక పవర్ సెంటర్ కూడా ఈయన నిర్మించుకున్నాడు. అది కూడా ఏంటి, రాజకీయాల్లో అత్యంత ప్రధానమైనటువంటి సెంటర్ విజయవాడ. ఆ విజయవాడ సెంటర్గా ఈయన రాజకీయాలు చేస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. అయితే దీని మీద ఎందుకు మరి అసలు వీళ్ళకి రిఫ్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, కానీ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కిను ఈయనకి కూడా సరే కంటిన్యూస్గా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒక దశలో నానిని దూరం పెట్టడం అసాధ్యం, ఎన్ని చెప్పినా కూడా కొలికిపూడి శ్రీనివాస్, కేసినేని నాని పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి యువనేతకి ఈయన చాలా అత్యంత సన్నిహితుడు అనేటువంటిది ఒక దశలో వినపడింది. ఇప్పుడు ఏంటంటే భారీ ఆర్థిక శక్తి ఆయన వెనకుంది కాబట్టి ఈయన నిలదొక్కున్నాడు. కొలికిపూడి శ్రీనివాస మాటలు ఎన్ని చెప్పినా కూడా వినడం లేదనేది కూడా అప్పట్లో చాలా బలంగా వినిపించింది. అటువంటిది అనూహ్యంగా ఇప్పుడు విషయం అంతా కూడా వేరే డైవర్షన్ లోకి, వీళ్ళిద్దరిని క్రమశిక్షణ కమిటీకి పిలిచి మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగింది. అయినా కూడా ఎప్పుడు కూడా ఏదంటే గట్టిగా మాట్లాడి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా ఎక్కడ వార్తలు కూడా రాలేదు. ఏదో పిలిచారు, ఆయన పల్లా శ్రీనివాస్ వాళ్ళని కూర్చొని మాట్లాడమన్నారు, అది ఇదని. సో ఈ విధంగా అన్న వర్సెస్ తమ్ముడు, అహంకారం వర్సెస్ అహంకారం, పాత పవర్ వర్సెస్ కొత్త పవర్ అనేటువంటి దీంతో ప్రారంభమైనటువంటి కేసినేని చిన్ని రాజకీయ ప్రస్థానం నాని వైసీపీలోకి వెళ్ళిన తర్వాత టీడీపీలో మొత్తం కూడా ఇక తనకి తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం వరకు కూడా సంపాదించుకున్నాడని, డబ్బు, బలగం, బ్రాండింగు, భారీ ప్రచారం, ఇవన్నీ కూడా చిన్నిని భారీ మెజారిటీతోనే గెలిపించాయి. సో అంటే ఒక కూటమి ట్రెండ్ ఉంది. అది కాకుండా ఈయన కూడా ఈ ఒక ప్లాన్డ్గా ప్రచారాలు చేసుకుని అన్ని కూడా గెలిచాడు. సో ఇంకేముంది, విజయవాడకి ఒక కొత్త పవర్ సెంటర్ వచ్చేసింది అనేటువంటి దీంతో కథ మొదలైనటువంటి కథ అయితే ప్రారంభంలో బాగానే ఉంది, కానీ క్రమక్రమంగా చుట్టూ వివాదాలు చుట్టుముట్టడం అనేటువంటిది మొదలైంది. ఈ వివాదాలు ఎంత దాకంటే అసలు ఐ డోంట్ కేర్ ఎనీ వన్ అనేటువంటి దిశగా సాగిపోతూ వెళ్ళింది అనేది వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే కేవలం ఒక కొలికిపూడి శ్రీనివాస్తోనే వివాదం కాదు, ఇంకా చెప్పాలన్నట్టయితే బీజేపీ అటు 1 టౌన్లో ఉన్నటువంటి నాయకుడు ఈయన
మన మన సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారి మాట లెక్క చేయనటువంటి పరిస్థితి. సో ఆయన కూడా మరి ఒకప్పుడు సీనియర్ మోస్ట్ లీడరే కదా. సీనియర్ మోస్ట్ లీడరు, చాలా టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి అనూహ్యంగా గెలిచినటువంటిది. సో మరి అయితే అలాంటిది ఎవరిని కూడా కేర్ చేయకుండా తన ఆఫీస్ చుట్టూతోనే వ్యవహారాలన్నీ కూడా మొదలవటంతో కొంత అసంతృప్తి అనేటువంటిది సహజంగానే మొదలైంది. సో కొంతమంది నేతలు ఈ మెల్లమెల్లగా ఈ కంప్లైంట్స్ అనేటువంటివి కూడా చెప్తా ఉన్నారు. సో తర్వాత పార్టీ ఆఫీస్ని ఒక ప్రైవేట్ ఆఫీస్గా, కార్పొరేట్ ఆఫీస్ కింద మార్చేశాడు అనేటువంటివి కూడా అధికార పార్టీకి చాలామంది కంప్లైంట్స్ ఇవ్వటం అనేది జరిగింది. సో ఇక్కడి నుంచే ఒక ఇష్యూ అనేటిది మొదలైంది. ఒక ఫైనాన్షియల్ కంట్రోల్ నడుస్తూ ఉంది అక్కడ. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే, ఎక్కడ ఏ బ్యానర్ పడినా సరే, ఎక్కడ ఏం జరిగినా సరే, ఏ ఈవెంట్ జరిగినా సరే, దాంట్లో అన్నిటి మీద కూడా ఎంపీ ఆధిపత్యమే ఉంటుందో తప్ప మా ప్రయారిటీ కానీ, మా రికగ్నిషన్ కానీ, మా ఇంపార్టెన్స్ కానీ లేదు అనేటువంటిది ఆ ఎమ్మెల్యేల్లో, అంటే ఈయన ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అందరికీ కూడా ఒక కొలికిపూడి శ్రీనివాస్తో మొదలైనటువంటి అసంతృప్తి అనేటువంటిది సుజనా చౌదరి లాంటి ఆయనతో అక్కడ దాకా స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి మిగతా ఎమ్మెల్యేలందరితో కూడా ఇదే తరహా వివాదాలకి ఇది దారితీసిందని వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా కంప్లైంట్స్ చెప్పడం వల్ల కొలికిపూడి ఈయన శ్రీనివాస్ వ్యవహారం అయితే బహిరంగంగా బయటకు వచ్చేసింది. ఒక బహిరంగ యుద్ధంగా మారిందని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే బహిరంగ యుద్ధంగా మారిన పరిస్థితుల్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చాలా ఆయన అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు, ఒక దశలో ఈయన్ని బహిష్కరించడం తప్పదు అనేది కూడా వినిపించింది. కానీ పరోక్షంగా ఏంటంటే ఎంపీ వర్గాన్ని టార్గెట్ చేసేటువంటి క్రమంలో ఈయన చేస్తున్నటువంటి ఆరోపణల్లో చాలా వరకు కూడా నిజాలు ఉన్నాయని చెప్పని, డబ్బుల వ్యవహారం కానీ ఇతరత్ర స్థానికంగా చేస్తున్నటువంటి వ్యవహారాల్లో కానీ వీటన్నిటిలో కూడా పార్టీ అధిష్టానానికి కూడా తెలియకుండా, పార్టీ అధిష్టానం క్రమశిక్షణని కూడా ఈయన కేర్ చేయకుండా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టాడు అనేది టీడీపీ కేడర్కి ఇది ఒక మెల్లగా అధిష్టానానికి చేసేటువంటి స్థితికి మారిపోయింది అనేది వినిపిస్తున్నటువంటి ఆరోపణ. సో ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మధ్య దేవాలయానికి సంబంధించి దేవాలయ వేదిక మీదే ఇన్ని